వాళ్ళ ఉగాది సందర్భంగా మా అత్తమ్మ కిచెన్లో గారెలు చూడండి, ఇంత సాంప్రదాయంగా చక్కగా ముడి పట్టు చీర, ఇదిగోండి గారెలు. సరే, ఎప్పుడో మనం అమ్ముకు వేసినప్పుడు చూసి ఉంటాము, ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో తెచ్చేసుకుంటున్నాం కదండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. చక్కగా రౌండ్గా ఆల్రెడీ 2 వేసేసారు మన కోసం. చూపిస్తాను ఆగండి. ఇదిగోండి, కలర్ కూడా వచ్చేసారా, గోల్డెన్ బ్రౌన్. ఇంకా ఇందులోకి అల్ల పచ్చడి కూడా చేశారండి. ఇంకా ఇవాళ ఏమేమి వంటలు అత్తయ్య? ప్రసాదం మా కామనే కదా. ప్రసాదం పొంగలి, మామిడికాయ పప్పు, మామిడికాయ పప్పు, నిమ్మకాయ పులిహార, రవ్వ పులిహార. కొంతమంది నిమ్మకాయ పిండిని కూడా అంటారండి. అంటే నాకు కూడా ఇక్కడికి వచ్చాకే తెలిసింది అది నిమ్మకాయ రవ్వ పులిహార అంటారండి. ఇదిగోండి చక్కగా బాడీ నిండా చూపిస్తాను ఆగండి. చేసి కూడా పెసరపప్పు, వేప పువ్వుతో చేసిన ప్రసాదం. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కదండి ఇవాళ. ఇదిగోండి పరమాన్నం, పొంగలి అంటారంట. ఓకే, మేము గారెలోకి అల్ల పచ్చడి. ఇది మామిడికాయ పప్పు, టమాటా పప్పులా ఉంది కదా, ఎర్రకారం వేసారు అందుకని ఈ రంగు వచ్చింది. ఇంకా ఇదిగోండి పులుసు పిండి, నిమ్మకాయ పిండి అంటే నిమ్మకాయ రవ్వ పులిహార. ఇదిగోండి దేవుడింటిని కూడా చక్కగా అలంకరించుకుని చేస్తున్నారు మా అత్తయ్య ఈ పిండి వంటలండి. మీరు ఏమైనా చెప్దామనుకుంటున్నారా అత్తయ్య వీళ్ళకి? అంటే నాలాగా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, బయట చేసేసుకుంటూ తినే అలవాట్లు ఉన్నోళ్ళు ఇంట్లో చేసుకోకుండా. విషయం చెప్తారా అత్తయ్య అందరికీ ఉగాది శుభాకాంక్షలు అని? చెప్పండి అన్నీ. గంట సౌండ్ చేసేది మా బాబండి, నేనైతే వాడిని చూపించదలుచుకోలేదు. చాలా అల్లరి చేస్తాడండి. వీళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు, మా అత్తగారు వీడు. తెలుగు నూతన సంవత్సరం. సరే అండి, మళ్ళీ ఇంకో వంటతో మళ్ళీ కలుసుకుందాం.